జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ గురించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయనకు సంబంధించిన బాధితులు మరింత మంది బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక జానీ చేసే పనుల గురించి మరో 2 డాన్సర్లు ఇవాళ పోలీసుల ముందుకు వచ్చి కంప్లైంట్ చేయనున్నట్లు టాలీవుడ్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన చాలా మంది అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవితేజ, జానీ మాస్టర్ ఉదంతం బయటికి వచ్చిన తర్వాత ఒక వర్గం సపోర్ట్ చేయడము, ఒక వర్గం అతన్ని వ్యతిరేకించడం, ఈ వారం రోజులకు పైగా ఇదే ఎపిసోడ్ కంటిన్యూగా రన్ అవుతా ఉంది. ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ లో అమ్మాయి పట్ల ఎలా బిహేవ్ చేశాడు అనే దానిపై పూర్తి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. దీని తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది జూనియర్ల పట్ల ఈ రకంగా అసభ్యంగా బిహేవ్ చేశాడు, వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించాడనే ఒక బాధితులు కూడా చాలా మంది ఉన్నారనేది ఒక ప్రచారం సాగుతా ఉంది. ఈ రోజు కొంతమంది నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఇదే జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు కూడా జానీ మాస్టర్ చేతిలో మోసపోయామని, జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యి తను అవకాశాలు కల్పిస్తాడని చెప్పి తమను కూడా ఈ రకంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా కొంతమంది ఈ రోజు అతని దగ్గర పనిచేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్లు కూడా జూనియర్ కొరియోగ్రాఫర్లు నార్సింగి పోలీస్ స్టేషన్ చేరుకొని అతని పైన ఫిర్యాదు అందజేసి ఇంతకు ముందు కేసులో ఏదైతే జానీ మాస్టర్ ని వ్యవహరించారో సేమ్ అదే తీరుగా ఆయన పైన వివిధ సెక్షన్లు నమోదు చేసి మళ్ళీ అరెస్ట్ చేయాలి, అతన్ని జైలుకి పంపాలన్న ఉద్దేశంతో మాత్రం ఈ జూనియర్ కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ఒకరొక్కరుగా ఇప్పుడు అతను జైల్లోకి వెళ్ళాడు కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. జానీ మాస్టర్ నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తి. చిట్టిబాబు దగ్గర డాన్స్ నేర్చుకుని 2000 సంవత్సరాల వరకు అతని దగ్గర ఉండి అక్కడి నుంచి కూడా తెలుగు, తమిళ్, ఇతర ఇండస్ట్రీస్ లో మంచి సినిమాలకు కొరియోగ్రాఫర్ చేయడంతో చాలా మంది అమ్మాయిలందరూ కూడా పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉన్నాడు, అతని దగ్గర పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి అధికంగా అవకాశాలు వస్తాయని ఈ జానీ మాస్టర్ ని అనుకొని అందరూ అతని దగ్గర చేరడము, అతను మాత్రం అమ్మాయిలనే టార్గెట్ గా చేసి తన దగ్గరకు వస్తున్నటువంటి వారిని ఎవరిని వదలకుండా ఈ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడతా ఉన్నాడు ఒక ప్రచారం అయితే జోరుగానే సాగుతా ఉంది. మొదట అందించినటువంటి ఈ ఫిర్యాదు తర్వాత ఇక చాలా మంది అమ్మాయిలు ఈ రకంగానే మోసపోయామని అనుకోవడమే తప్ప కానీ బయటికి ధైర్యంగా రాలేనటువంటి పరిస్థితి. ఆయన ఈనాడు వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయ్యి నిన్న జైల్లోకి పంపారు. ఇప్పుడు ధైర్యంగా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు చెప్పుకోకపోతే ఇంకా జీవితాంతం నష్టపోవాల్సింది అంటూ కూడా మహిళలు ఈ విషయాన్ని గ్రహించి వారే బయటకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా రిటర్న్ కంప్లైంట్ రూపంలో పోలీసులకు అందజేసి దీని ద్వారా తమకు కూడా న్యాయం జరగాలి అని ఒక విధంగా పోలీసులను వేడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా ఏ సంవత్సరంలో ఏ సినిమా కొరియోగ్రాఫర్స్ కోసం పిలిపించి వీరి పట్ల ఈ వేధింపులకు పాల్పడ్డారనే దానిపై కూడా పూర్తి ఆధారాలతో సహా ఈ రోజు బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకుని జానీ మాస్టర్ ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో అమ్మాయిలని ఎలా వాడుకున్నారు, ఎంతమందిని వాడుకున్నారు, ఏ రకమైనటువంటి మాయమాటలు చెప్పి తను ఈ రకంగా వ్యవహరించేవాడు అనే దానిపై కూడా బాధితురాలు ఈ రోజు ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, రవితేజ చెప్పండి, జానీ మాస్టర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన నేరాన్ని కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? జానీ మాస్టర్ ఏమంటున్నారు? నిన్న తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ లో పోలీసులు ఇప్పటివరకు చేపట్టినటువంటి దర్యాప్తు అంశాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరుస్తూ నిన్న ఆ వివరాలన్నీ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాంట్లో తను ఈ ఎవరైతే బాధితురాలు ఫిర్యాదు అందించిందో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టుగా నేరుగా తనే అంగీకరించినటువంటి ఒక విషయాన్ని పోలీసులు దాంట్లో పొందుపరిచి ఆ డాక్యుమెంట్స్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఏ టైంలో, ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ సినిమా చిత్ర నిర్మాణం జరిగేటప్పుడు ఈ వేధింపులు సాగాయి అనే దానిపై కూడా విత్ డేట్, టైం మెన్షన్ తో సహా ముంబైలో ఉన్నటువంటి హోటల్స్ రూమ్స్ ని కూడా దాంట్లో మెన్షన్ చేసి పోలీసులు దాఖలు చేయడం జరిగింది. బాధితురాలు చాలా క్లియర్ గా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తను
ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లేటప్పుడు కేవలం ఇద్దరికి మాత్రమే టికెట్లు వేసేవాడని, వారికి మించి ఇద్దరు అసిస్టెంట్లకు మాత్రమే ఈ టికెట్స్ వేసేవాడు. తమ కుటుంబ సభ్యులకు టికెట్స్ వేయమంటే టికెట్స్ వేయకుండా ఏదో ఒక దురుద్దేశంతో జానీ మాస్టర్ ముందు నుంచి వ్యవహరిస్తా ఉన్నాడు. మొదట అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డప్పుడు అమ్మాయి వయసు 16 ఏళ్లు, అప్పుడు మైనర్ గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఈ అమ్మాయిపై సాగాడు అనే దానిపై కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడడంతో జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. అటువైపుగా పోలీసులు కూడా అతని కస్టడీలోకి కావాలి. అతను గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి క్రమంలో తను ఎంత మేరకు నన్ను ఇరికించారు, ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు పడక ఈ కేసుని అమ్మాయిని అడ్డు పెట్టుకుని అమ్మాయి ద్వారా ఈ కేసు పెట్టించారంటూ కూడా పదే ఇదే చెప్తా వస్తా ఉన్నారు. కాబట్టి పోలీసులకు సరైనటువంటి సమయం దొరకలేదు కాబట్టి కస్టడీ కోరుతూ ఈ రోజు నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసులు కస్టడీ దాఖలు చేస్తే కోర్టు ఎన్ని రోజులు అనుమతిస్తుందనే దానిపై కూడా ఈ రోజు ఒక క్లారిటీ రానుంది వైశాలి.